హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? టుడే స్పెషల్ వచ్చేసి బ్యాచిలర్స్ ఈజీగా చేసుకునే రెసిపీ ఏమన్నా ఉంటే అది ఫస్ట్ టమాటా పప్పు అండి. చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు రైస్ అనుకో, రైస్ కుక్కర్లో వండినట్టు పప్పు అయితే ఈ కుక్కర్లో వండేయచ్చు. దీనికి కావాల్సినవి ఏంటండి? కందిపప్పు. ఇప్పుడు కందిపప్పు వచ్చేసి ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఇప్పుడు రైస్ కూడా అంతే కదండి. అలానే ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ కందిపప్పు తీసుకుంటున్నాను కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ ఏం లేదండి, కందిపప్పు కడుక్కున్న తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2 టమాటాలు ఉన్నాయి కాబట్టి నేను కొంచెం దోసకాయ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే పప్పుని వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం అండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి కట్ చేస్తాం కాబట్టి కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. నిమ్మకాయ సైజ్ అంటే మనం కొంచెం చేస్తున్నాం కాబట్టి ఇంకా చిన్న నిమ్మకాయ తీసుకోవచ్చు. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. ఒకవేళ చింతపండు పడని వాళ్ళు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేసి 4 to 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 4 to 5 ఎందుకంటే 3 సరిపోతుంది. కానీ పప్పు ఎనుపుకోవాలి కదండి. ఆ ఎనుపుకునే పని కూడా ఉండకుండా 5 to 6 విజిల్స్ వస్తే ఇలా స్పూన్తో ఇలా అంటేనే తొందరగా అయిపోతుందండి. నేనైతే 6 విజిల్స్ రానిచ్చేస్తాను, తొందరగా అయిపోతుంది. బ్యాచిలర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూసారా ఫ్రెండ్స్, పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టేసుకున్నాం. తాలింపుకి ఏం లేదండి, 2 పచ్చిమిర్చి, తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు వచ్చేసి టేస్ట్ కోసం అండి, అంటే స్మెల్ వస్తుంది కదా, అందుకోసం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. పప్పు అయితే రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి.